హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో ఏవైతే ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉన్నాయో అవి చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా. వినడానికి మీరు రెడీయా? ఓకే. ఏమంటారు నాకు నీకున్న ఇదిని, ఏమంటారు నువ్వు నేనైనా అదిని. ఆగండి, ఎక్కడికి పారిపోకండి. నేనేం సాంగ్ వాడట్లేను, జస్ట్ ఎందుకు వాడాననేది చెప్తా తర్వాత. సో సీరియల్ ఈరోజు స్టార్ట్ అయినాక వెంటనే అయితే ఈ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినాక ఈ ముగ్గురు జంటలు ఉన్నారు కదా, ముగ్గురు జంటలతో 3 సీన్స్ అట్లా ముగ్గురు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తే రామరాజు. ఫస్ట్ రామరాజు ఏం చేస్తాడంటే బయట మార్నింగ్ హోటల్ దగ్గరికి వెళ్తాడు. హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మీన్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఉండి రామరాజు గారు మీరు మీ పెద్ద కొడుకు పెళ్లి మంచిగా చేసిర్రు, గ్రాండ్గా చేసిర్రు, అంతా మంచి జరిగింది అన్నట్లు మీ కోడలికి కట్నం కూడా తీసుకోలేరట కదా. మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు, కట్నం తీసుకోలేరు, పెద్ద కొడుకు పెళ్లి మంచిగా చేశారు, అంతేకాకుండా కోడలను కూడా మంచిగా చూసుకుంటున్నారు, మీరు బాగా మంచోళ్ళు అని అక్కడ హోటల్ కాడ ఉండేటోళ్ళు అంటే ఈయనకు పరిచయం ఉన్నోళ్ళు అందరూ మంచోళ్ళు, గొప్పోళ్ళు, మీరు గ్రేటు, మీరు తోపు అని ఇక రామరాజుని మస్తు పొగిడేస్తాడంటే ఇక ఆయన మంచోడే కదా ఎంతైనా, ఇంక అందుకే పొగుడుతాడు. మళ్ళీ అల్లల్లా కట్నం తీసుకోకుండా కోడలు తెచ్చుకున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు, కోడలని బిడ్డలు లెక్క చూసుకుంటున్నారని అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా పొగుడతారు. పొగిడినాక వెనకాలే సేనాపతి ఉంటాడు. సేనాపతి అంటే ఎవరనుకుంటున్నారు? మన ఈ దీప ఎందుకు వచ్చింది గిళ్ళకు? దీప కాదుల్లా, మన ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి. అప్పుడే మన రామరాజు వెనకాల నుండి వస్తాడు. ఈయన మంచోడా? కోడలను మంచి చూసుకుంటుండా? మీ తెలుసా ఎట్లా చూసుకుంటుండో అన్ని కోపంగా ఉంటాడు. ఎవరిని? మన రామరాజుని కోపంగా మాట్లాడతాడు. అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో పెద్ద మనిషిని పట్టుకుని గట్లా అంటున్నావు, రామరాజు మంచోడు అంటే మంచోడని అంటున్నారు మీరు అంటే అక్కడ వాళ్ళే మంచోళ్ళే కదా, రామరాజు మంచోడు అంటే ఇక సేనాపతి వచ్చేసి రామరాజు ఇక్కడే ఉన్నాడు కదా, అడగండి ఒకసారి, చిన్న కొడుకుని బయట పడుకోబెట్టిండా అడగండి అని గట్టిగా నిలదీసినాక అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు అవునా రామరాజు గారు చిన్న కొడల్ని బయట పడుకోబెట్టిరా అంటే రామరాజు ఉండి ఏం లేదండి, అయితే ఇంకొక రూమ్ కట్టేయలేను కదా, ఇల్లు కట్టడానికి కొంచెం రూమ్ కట్టడానికి కొంచెం టైం పడుతుంది, ఇక అంతవరకు వాళ్ళంతటి వాళ్ళే ఇక బయట అడ్జస్ట్ అయితే సదురుకుంటానన్నారు, ఇక మేము కూడా ఏమనలేము అద్దు అన్నాం కానీ ఇక వాళ్ళు వినలేరు అని అంటే ఆడున్న పెద్ద మనుషులు సేనాపతితోని అయ్యో రూమ్ కట్టలేరట కదా, కట్టే వరకేనట కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోమన్నారట కదా అని అంటారు. అన్న తర్వాత ఈ సేనాపతి ఉండి ఇక బాగా కోపానికి వస్తాడు, ఫుల్ సీరియస్గా వస్తాడు. కోడలకి కనీసం ఇక ఇంట్లో కూడా ఉండనిస్తలేరు, బయట ఉంటున్నారు పాపం, చిన్న కోడల్ని బయట ఉంచిండు, ఈయన గురించి మీరు పొగుడుతున్నారా అది ఇది అని ఇష్టం వచ్చినట్టు అంటాడు. అన్నాక రామరాజు పాపం బాగా బాధపడి అక్కడి నుంచి ఫుల్ కోపంతో వెళ్ళిపోతాడు. ఇక బయట తీసుకొని ఇంటికి పోతాడు. పోగానే రామరాజు ఇంటికి వచ్చినాక వెంటనే బుజ్జమ్మ సామాన్ తీస్తే, మన ఇంట్లో సామాన్ అంతా తీసి బయటే వెంటనే రూమ్ కాల్ చేయి అంటారు. వేదవతి ఉండి ఎందుకు అట్లా అంటున్నారంటే అవన్నీ చెప్పకు నువ్వు, అవన్నీ అడగకు నువ్వు వెంటనే మనం రూమ్ ఖాళీ చేయాలి, ఈ రూము మనము ధీరజు ప్రేమకు ఇచ్చేద్దాం, ఎవరు బయట పడుకోవద్దు అంటారు. ఈ ఇంట్లో అందరు ఒకళ్ళెనుక అందరు జమ అవుతారు. ఇక 3 జంటలు ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరు ఒక దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక ధీరజ్ అంటాడు ఏమైందంటే ఇక రామరాజు ఉండి నీకేం చెప్పినా అసలు నువ్వు ఆ రోజు నా మాట వింటే ఇట్లా అయ్యేది కాదు, మీరు బయట పడుకుంటున్నారని బయట నన్ను అందరూ తిడుతున్నారు అని అంటాడు. అన్నాక ధీరజుండి ఎవరో ఏమో అంటే దాన్ని పట్టించుకుంటారా నాన్న, అయినా ఈ వయసులో మీరు బయట ఉంటే ఎట్లా ఉంటుంది, వద్దు నాన్న, మేమే ఉంటాం మేము బయట పడుకుంటాం అంటే నువ్వు ఆ రోజు ఏమన్నావు ఇక్కడెక్కడ ఉంటాను కానీ నువ్వు బయట వెళ్ళి ఉన్నావు, బయట పడుకుంటూ బయట వాళ్ళు చూసే వాళ్ళందరూ చూసి నన్ను తిడుతున్నారు, కొత్త కోడలు వచ్చినాక చిన్న కోడలు బయటకు గెంటేసింది అని చెప్పేసి అట్లా అందరి ముందు పరువు పోయింది నాకు తెలుసు అంటే. ఎవరన్నారంటే ఇక చెప్పడు, ఎవరన్నారనే విషయం చెప్తాడా చెప్పడు. ఇక ఎందుకు చెప్పలేడు కానీ చెప్పనైతే చెప్పలేడు రామరాజు. ఇక తర్వాత ఈ మన నర్మద ఉండి మామయ్య గారు మేము వెళ్తాం, మా రూమ్ చూసుకోండి, మేమే
ఖాళీ చేస్తాం, ఏం కాదు అని అంటది. అసలే అద్దు, ఎవ్వరు బయటకు వెళ్ళొద్దు, మేమే ఖాళీ చేస్తాం అని చెప్పేసి అంటాడు రామరాజు. అంతట్లో మన శ్రీవల్లి ఎంటర్ అవుతుంది, వచ్చింది. మళ్ళీ ఒక కొంత చిన్న చిన్న ఛాన్స్ ఇస్తే చాలు, ఇట్లా ప్రతిదాన్ని మంచి అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. చిన్న ఛాన్స్ దొరికితే చాలు పిల్లకి, కథం ఇంకా వచ్చేస్తుంది స్టోరీలకి వస్తుంది. మామయ్య గారు ఏమనుకోకండి, అసలు ఈ రూమ్ గురించి గొడవ అంతటి కారణం మేమే మా వల్లనే కదా ఈ రూమ్ గురించి గొడవ అయింది. కొత్తగా పెళ్ళయింది కానీ పర్వాలేదు, మేము బయటనే పడుకుంటాం, మాకు వద్దు రూము అని అంటది. తర్వాత ఇక రామరాజు వినడు, వద్దు ఎవరు అట్లా చేసేది లేదు, ఎవరు బయటకు పోయేది లేదు, మీరు అందరు రూమ్లోనే ఉండండి అంటాడు. అన్నాక ఇక ఈ మన శ్రీవల్లి మస్తు తెలివైంది కదా, ఏమంటదంటే, మామయ్య గారు ఏమనుకోకండి, నేను ఇంట్లో పనిచేసేటప్పుడు చూసిన ఒక రూమ్, స్టోర్ రూమ్ ఉన్నది, అందులో అన్ని సామాన్ ఉన్నది, ఆ స్టోర్ రూమ్ లో మేము ఉంటామండి మామగారు, మేము ఉంటామండి, పర్వాలేదు. బా మీకు పర్వాలేదా స్టోర్ రూమ్ లో ఉండడం అని చందుని అడిగితే చందుండి, మా అమ్మ నాన్నల కోసం నాకు ఏ బాధ అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను చేస్తా అనగానే ఇక రామరాజు ఎమోషన్ అయిపోతాడు. ఈ ఎమోషన్ అయినా కానీ వద్దు ఎవ్వరు ఎక్కడికి పోయేది లేదు, మేమే రూమ్ ఖాళీ చేస్తాం అని అంటే, మన శ్రీవల్లి అంటది, అసలు ఇది అంతటికి కారణం ఎవరు అనుకుంటున్నారు మామగారు, ఈ ప్రేమ మీరు బయట అసలు ఎందుకు పడుకున్నారు, కావాలని మీరు ఇట్లా చేసిరు కదా, మామయ్య పరువు తీయడానికి ఇట్లా చేసిరు కదా, అసలు మీరు ఎందుకోసం బయట వండుకున్నారు చెప్పుల్ని, కావాలనే ఇట్లా చేసిరు అని ప్రేమనైతే అంటది. అన్నాక ప్రేమ ఉంటే, అక్క అట్లాంటినవేందక్క, నేను బయట గాలి ఉంది, గాలికి కొంచెం చదువుకుందామని చెప్పేసి అక్కడ విశాలంగా ఉందని చెప్పి అక్కడ పడుకున్నా, అంతేగాని కావాలనే మామయ్య పరువు తిరిగేయడానికని మేము అట్లా చేయలేము, అక్కడ బయట పడుకోలేము అని చెప్పేసి పాపం ప్రేమ బాధ కొద్దీ అంటది. అన్నా కానీ ఈ శ్రీవల్లి ఉంటుందా, ఉండదు. మామయ్య గారు వాళ్ళు ఎందుకోసం అట్లా చేసిరో ఏమో, కానీ ఇక నేనైతే స్టోర్ రూమ్ కోతా అంటది. ఇక లాస్ట్కి అయితే మన ధీరజ్ ఉన్నాడు కదా, ధీరజ్ ఏమంటాడు, మీరు అందరు వద్దు, ఆ స్టోర్ రూమ్ ఏదో మేమే పోతాం, నాన్నగారు ఈ వయసులో మీరు బయటకు రాకండి, ఆ స్టోర్ రూమ్లో మేము అడ్జస్ట్ అవుతాం, సరైన ప్రేమ నీకు అంటే ప్రేమ ఉండి కూడా ఓకే అని అంటది. ఇక్కడికి ఆ రూమ్ పంచాయతీ అయితే అయిపోతుంది. ఈ రూము విషయంలో శ్రీవల్లి ఇంకా మన ధీరజు ఇంకా ప్రేమను బ్లేమ్ చేస్తుంది. బ్లేమ్ అంటే ఇట్లనే, ఇక మీరే బట్టి ఇట్లా అయింది, మీరు ఉన్న కాడ గీడు ఉండకుండా బయటకు పోయిరు, అందరికి అనిపించేలే కాడ వండుకున్నారు, కావాలనే మామయ్య పరువు తీసిరు అని ఒకటికి 10 లేనిపోని అన్నీ అత్తమామలు చెప్తే గానీ పాపం ఇక వాళ్ళు ఏం పట్టించుకోరు అవన్నీ. నర్మద కూడా పాపం వాళ్ళు కావాలని అట్లా చేయలేరు, చదువుకోవడానికి వెళ్ళిరు కదా, నువ్వు గట్లా అంటున్నావేంది అక్క అంటారు. ఇక నర్మద కూడా పాపం సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తే కానీ ఇక రామరాజు విన్నాడు. మొత్తానికైతే స్టోర్ రూమ్ ఉంది కదా, అదే పాత సామాన్లు ఉండే రూమ్లో ధీరజ్ ప్రేమ ఉంటా అని ఫిక్స్ అవుతారు. ఇక గాడికే సీరియల్ అయిపోయింది, ఇలా పెద్దగా ఏం లేదు, మొత్తం రూమ్ పంచాయతీ ఉంది, నేనుంటా అని చెప్పేసి గింతే. ఇక రూమ్ గురించి తప్ప ఏం కాలేదు. ఫస్ట్ అయితే ఇట్లా నేను ఇంతకుముందు వాడినా కదా పాట, ఆ పాట అయితే ఫస్ట్ వస్తుంది. ఈ తర్వాత ఈ రూమ్లకి మన ధీరజ్ ఇంకా ప్రేమ పోయేసరికి మొత్తం ఏ స్టోర్ రూమ్ అంటే ఎట్లుంటే తెలిసిందే కదా, ఒకటి సామాన్లు అని పనికిరాని ఆడ పెట్టుకుంటారు కదా, ఇక వాళ్ళు కొంచెం సామాన్లు అటు ఇటు చదువుకుంటారు, మంచిగా దుమ్ము దులుపుకుంటారు, ఇక రూమ్ని అయితే చదువుకోగా ఇక ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇక అంతే, ఇవాళకైతే చిన్నగా ఉంది స్టోరీ, ఇక పెద్దగా ఏం లేదు. శ్రీవల్లి అయితే అమ్మయ్య ఒక కోడల పని మంచిగా అయిపోయింది, ఆ స్టోర్ రూమ్కి పంపించేసిన, ఇంకో కోడల పని చూడాలి అని శ్రీవల్లి ప్లాన్ చేద్దామని ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుందో, ఇంకెన్ని అమాయకంగా నటిస్తూ ఇంకెన్నెన్ని మాటలు అంటుందో చూద్దాం, సరేనా? అంతవరకైతే నా వీడియోస్ కంపల్సరీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.